చంద్రబాబు నాయుడు తన తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ కోసం చేశారు. గట్టకాలకు 11 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ఎవరూ కూడా సంతృప్తికరంగా లేరు. ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి 3 విషయాలు తీసుకెళ్తున్నాం. మొదటిది, కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల సమయంలో సిలబస్ ఒకసారి కూడా అటు నుంచి ఇటు తిప్పడానికి కూడా సమయం సరిపోదు. దీన్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు. 90 రోజులకు పెంచాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది రెండో అంశం. 2018 డిఎస్సీ వయో పరిమితి 44 ఏళ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా 44 ఏళ్లే ఇచ్చారు. 7 ఏళ్లుగా డిఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అనేక మందికి వయో పరిమితి మించిపోయి ఏజ్ పారైపోయింది. అందుకని వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని మేము కోరుతున్నాం. దీనివల్ల రూపాయి కూడా ఖర్చు లేదు. అదనంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అలానే డిగ్రీకి సంబంధించి డిగ్రీలో 50% మార్కులు ఉండాలని పెట్టారు. వాళ్ళందరూ టెట్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళందరూ బీఈడీ చేశారు. ఆ రోజు లేని నిబంధన ఇప్పుడు పెట్టారు. అందుకని డిగ్రీకి సంబంధించి మార్కుల పరిమితి తీసేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ టెట్ కనుక క్వాలిఫై అయితే ఈ పరీక్షకు అనుమతించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ 3 అంశాలు గత వారం రోజులుగా ఎక్కడికి వెళ్లినా కానీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ 3 అంశాలు మా దృష్టి చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేమందరం నిరుద్యోగ అభ్యర్థుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.